హాయ్ వర్స్ అందరికీ నమస్కారాలు। ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం। సో ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి, ఏ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి, సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం। సో రైతులు దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా। సో థ్యాంక్ యూ। ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,200గా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,890 రూపాయలుగా పలికింది। కర్ణాటక రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,700గా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 8,500 పలికింది। సో కర్ణాటక రాష్ట్రంలో అయితే పత్తి ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు। కాకపోతే మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వంటి ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 6,850 రూపాయలుగా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,760 రూపాయలుగా పలికింది। హర్యానా రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 6,000గా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,201 రూపాయలుగా పలికింది। మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర 6,200గా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,200 పలికింది। పంజాబ్ రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,000గా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,300 పలికింది। రాజస్థాన్ రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,150 రూపాయలుగా పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,600 పలికింది। తమిళనాడు రాష్ట్రంలో ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 8,000గా పలికి, ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,800 పలికింది। తెలంగాణ రాష్ట్రంలో ఒక క్వింటాల్ తక్కువ ధర వచ్చి 7,300 పలికి, ఒక క్వింటాల్ ఎక్కువ ధర వచ్చి 7,350 రూపాయలు పలికింది। సో ఫ్రెండ్స్, ఈ రోజున మనం అన్ని రాష్ట్రాల పద్ధతులు తెలుసుకుందాం। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ, జై హింద్।